గత 2 వారాల నుండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో పాటు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతూ డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. మంగళగిరిలోని క్యాంపు ఆఫీస్కి వచ్చి ఆయన వారం రోజుల సమయం పట్టింది. ఇంటి వద్దకి ఫైల్స్ తెప్పించుకొని సంతకాలు చేసేవారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆయన అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకోవడంతో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల సందర్శన కోసం 4 రోజుల పర్యటనకి బయలుదేరారు. అందులో భాగంగా నేడు ఆయన కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకొని అటు నుండి రోడ్డు మార్గంలో కొచ్చి సమీపంలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన వెంట అకిరానందన్ కూడా ఉన్నారు. ఇక ఆయన స్నేహితుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. అకిరానందన్కి సంబంధించిన లుక్స్ చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. కుర్ర వయసులో పవన్ కళ్యాణ్ ఎలాంటి లుక్స్లో అయితే ఉండేవారో అలాంటి లుక్స్లో అకిరా కనిపించారు. గుబురు గడ్డంతో స్టైలిష్ గా ఉన్న అకిరాని చూసి ఫ్యాన్స్ బాబు నువ్వు మీ నాన్నకి దూరంగా ఉండు, డామినేట్ చేస్తున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కటౌట్ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే మొదటి సినిమాతోనే స్టార్ హీరోల లీగ్లోకి వెళ్లిపోతాడని, ఇండియా ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడతాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక ప్రజెంట్ అకిరానందన్ హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గురువు సత్యదేవ్ వద్ద యాక్టింగ్ నేర్చుకుంటున్నారు. ఈ ఏడాది మొత్తం అక్కడ యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక 2026వ సంవత్సరంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే అకిరానందన్కి మ్యూజిక్ మీద ఉన్న ఆసక్తి మామూలుది కాదు. ఓజీ సినిమాకి అకిరానందన్ కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారని ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా తెలిపారు. అంటే ఒకవేళ అకిరానందన్ సినిమాల్లోకి వస్తే తన సినిమాలకి తానే సంగీతం అందించుకోబోతున్నాడు అన్నమాట. ఇక ఫ్యాన్స్ ఇతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ క్షణకాలం తీరిక లేకుండా ఉండడంతో మధ్యలో హరిహర వీరమల్లు అలాగే షూటింగ్లో కూడా పాల్గొన్నారు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 3 వారాల క్రితం ఈ సినిమా నుండి విడుదలైన మాట వినాలి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న 2వ పాటకి సంబంధించి ప్రోమోను విడుదల చేయబోతున్నారు.